నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. చాలు, అందరి వైపు చూడండి. కీర్తనకారుడు దేవుని యొక్క సన్నిధిలో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రపంచములో భూభాగం మీద ఎవరైనా సరే మానవుని యొక్క తలంపులు ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా తెలుసా? నా తలంపులు మీకు తెలియదు, మీ తలంపులు నాకు తెలియదు. కానీ మనకు తలంపు పుట్టక మునిపే, చెప్పండి, ఆయన అంటాడు, అయ్యా నా మనసులోనికి నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును ఎరిగినావు. అంటే నాలోకి ఆలోచన రాకమునిపే నా ఆలోచన నీకు తెలుసు. విచిత్రం ఏంటో తెలుసా? అసలు మానవుని యొక్క జీవితంలో ఒక ఆలోచన కానీ ఒక తలంపు కానీ మనిషి ఊహలోనికి ఏదైనా వస్తే అది మనిషిలోనికి రాకమునిపే అది దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం. ఎందుకని మనకు తలంపిచ్చింది ఆయనే, మనల్ని తయారు చేసింది ఆయనే, మన ఊహల ఉద్దేశాలన్నీ మనకు పెట్టింది ఆయనే, మనల్ని సృష్టించింది ఆయనే. మనలో ఉన్న సమస్త అవయవాలు ఆయనకు తెలుసు. కనుక దావీదు మహారాజు ఇక్కడేమని ప్రార్థన చేస్తూ అంటున్నాడు తెలుసా? యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. అంటే నన్ను తెలుసుకున్నావు, నేనేంటో నీవు తెలుసుకున్నావు, నా పరిస్థితి ఏంటో నువ్వు తెలుసుకున్నావు, నా ఆలోచనలను తెలుసుకున్నావు, నా తలంపులను తెలుసుకున్నావు, నా మనసులో ఊహలన్నీ నువ్వు తెలుసుకున్నావయ్యా. ఇంక నేనేమని ఊహించను, ఇంక నేనే తలంపు కలిగి ఉండను. ఎందుకో తెలుసా? నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు. మరి మానవుని యొక్క జీవితంలో మనిషి ఆలోచన, మనిషి తలంపు, మనిషి ఉద్దేశాలు రకరకాల విచిత్రమైనవన్నీ ఉంటాయి. మనిషి అనుకుంటాడు నా సంగతి ఎవరికి తెలియదు అని. కానీ చేసేది తెలియకపోవచ్చు, ఇచ్చేది తెలియకపోవచ్చు, చూసేది తెలియకపోవచ్చు మనిషికి. కానీ మనసెరిగిన వాడు ఆయన. స్తోత్రం చెప్పండి. మనసెరిగిన వాడు ఆయన. కాబట్టి బిడ్డలారా, మన మనసుతో, మన ఊహలతో, మన తలంపులతో ఏది ఆలోచన చేసినా అది ముందు ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది, ఆయనకు తెలుస్తుంది. కానీ మన తలంపులు ఆయనకి తెలియవని ఒకప్పుడు అనుకున్నాం కదా. మన ఊహలు, మన ఉద్దేశాలు, మన ప్రవర్తన, మన పరిస్థితులు మనుషులు ఎవరో చూడట్లేదని అనుకున్నాం. కానీ మన మనసెరిగిన దేవుడు మనకున్నాడన్న సంగతి మర్చిపోయాం. అందుకే దావీదు ఈ కీర్తన రాస్తూ అన్నిటిలో క్షమాపణ కలిగిన తర్వాత ఈ 139వ కీర్తన రాస్తూ అంటాడయ్యా, నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, నువ్వు నన్ను తెలుసుకొని ఉన్నావు, నువ్వు నన్ను పరిశీలించి ఉన్నావు, నువ్వు నన్ను పరీక్షించి ఉన్నావు.
అంతేకాదు ఆయన అంటాడు, నీకు మరుగైనది ఏది లేదు. దేవునికి మరుగైనది మనసులో మన దగ్గర ఏది కూడా లేదు. అందుకో మాట మీకు చెప్తాను. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తమ దృష్టికి అది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. దేవుని స్తోత్రం. ఒకని దృష్టి, ఒకని ఆలోచన, ఒకరి నడక తన దృష్టికి అది ఎలాగుంటుందంట? న్యాయంగానే ఉంటుంది. నేను చేసేదంతా న్యాయమే, నేను మాట్లాడేదంతా న్యాయమే, నేను చేసేది న్యాయమే, నేను ఇచ్చేది న్యాయమే, నేను చూసేది న్యాయమే, నేను మాట్లాడేది కూడా న్యాయమే అనుకుంటాడు మనిషి. కానీ దేవుడు అంటాడు, ఏమన్నాడు? యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. మన ఆలోచన, మన ప్రవర్తన, మన ఉద్దేశాలు మన దృష్టికి న్యాయంగానే ఉంటాయి. కానీ బిడ్డలారా, దేవుడు మన హృదయాలను పరిశీలిస్తున్నాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. 3 దినాలు మనం ఉపవాస కొడుకులు పెట్టుకుని, ఈ 3 దినాలు ఎందుకు పెట్టుకున్నామో తెలుసా? గత 7 మాసాలు మన జీవితం ఎలాగుందో, మనం ఎలాగ బ్రతికామో, ఎలాగ మాట్లాడామో, ఎలాగ జీవించామో, ఆ 7 మాసాలు పరిస్థితులన్నీ ప్రభు దగ్గర పెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి, ఈ 8వ మాసంలో ప్రభు సన్నిధికి మనం వచ్చినందుకు ఈ 3 దినాలు 7 మాసాల కొరకు ప్రార్థన చేయాలి. ఎక్కడ కూడా ప్రభు, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య, లేకపోతే నా భర్త, నా కుటుంబం, నేను ఎక్కడ కూడా ఏం చేయలేదు. దావీదు అంటాడు 139వ కీర్తన 23వ చరణంలో. దావీదు అంటాడు 139వ కీర్తన 23వ చరణంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునిమ్ము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము. ఎంత ధైర్యంగా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, గడిచిన 7 మాసాలు నన్ను పరీక్షించయ్యా, నా హృదయాన్ని తెలుసుకున్నాయినా. నేను 7 మాసాలు ఎలా బ్రతికాను, ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ప్రయాణం చేసినా, పనికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా ప్రభువా, నా హృదయాన్ని నేను ఎరిగి ఉన్నవాడవు కనుక 7 మాసాలు ఎక్కడ కూడా ప్రభువా, ఏది కూడా నా మీద, నా కుటుంబం మీద ఏలుబడి చెయ్యకుండా నీ బాహు కింద నా కుటుంబాన్ని దాసావయ్యని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి బిడ్డలు. దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టాలి బిడ్డలు. అయ్యా, 7 మాసాలు గడిచిపోయాయి, ఇదిగో 8వ మాసంలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చి మరలా 3 దినాలు ఉపవాస కోడికలు ఏర్పాటు చేసావు. మా క్షేమం కోరి, మా కుటుంబ క్షేమం కోరి, మా బిడ్డల క్షేమం కోరి, గ్రామం యొక్క క్షేమం కోరి 3 దినాలు ప్రభువా నీవు కోడికలు ఏర్పాటు చేశావు. సంతోషం ప్రభువా. ఇప్పుడు 3 దినాలు మీరు ఏర్పాటు చేస్తారని ప్రార్థన చేస్తూ వచ్చానయ్యా. మీ దయ వలన ప్రభువా 13, 14, 15 తారీఖులు మరలా మీరు ఏర్పాటు చేసినందుకు స్తోత్రం నాయనా అని మీలో ఒక్కరైనా ప్రార్థన చేశారా? చెప్పండి. అయ్యా, జూలై మాసం అంతా కాపాడావు, ఇదిగో ఆగస్టు మాసంలో మరలా మీరు ఎప్పుడు మాకు 3 దినాలు ఉపవాస కూటాలు ఇస్తారో నన్ను ఒక్కరన్నా, ఎంతమందిలో ఒకళ్ళన్నా ప్రార్థన చేశారా? మీకేం పని, మీకేం పని? ప్రభువా ఉపవాస కూటాలు మరలా ఈ నెల వస్తుంది, ఉపవాస కూటాలు ఎప్పుడు పెట్టమంటావు ప్రభువా?
అయిపోయింది. ఈ రోజుతో ఉపవాస కూటాలు అయిపోతుంది. సంతోషం, ఒక్కొక్కరికి ఎంత సంతోషము, ఎంత ఆనందమో. కేరింతలు కొడతారు. ఆదివారం కూడా అయిపోయిన తర్వాత, అమ్మయ్య శరలో నుండి బయటకు వచ్చాము నాయన, శరలో నుండి బయటకు వచ్చామన్నట్టు ఉంటుంది కొంతమందికి. కానీ బిడ్డలారా, కొంతమంది బిడ్డలకు ఆ 3 దినాలు వారికి వారి హృదయాలకు ఎంత సంతోషమో, స్తోత్రం చెప్పండి, ఎంత ఆనందమో వారికి. ప్రభువా, ప్రతి నెలలో 3 దినాలు మా కోసం ఉపవాస కొడుకులు ఏర్పాటు చేస్తున్నందుకు ఎంత గొప్ప దేవుడు అయ్యా. మా కుటుంబాల కొరకు మనసారా ప్రార్థన చేసుకోవడానికి, మనసారా స్తుతించుకోవడానికి చక్కని సదుపాయాన్ని, అవకాశాన్ని మాకు ఇచ్చావు తండ్రి అని ప్రభువును స్తుతించాలి, ప్రార్థన చేయాలి, బ్రతిమాలుకోవాలి, దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి. బిడ్డలారా, బ్రతిమాలుకోవాలి. అంతేగాని ఏంటో అరకొరగా వద్దామా రావద్దా. బిడ్డలారా, ఎప్పుడు కూడా మందిరములో మనం ఒక కూడిక ఏర్పాటు చేసుకున్నామంటే అది కేవలము మన కుటుంబాల యొక్క క్షేమం కొరకే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకు మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుడైన పౌలయ్య కొరింథీ సంఘానికి రాస్తూ 2 కొరింథీ 13:5 అంటాడు. కొరింథీ సంఘానికి రాస్తూ 13:5, 2 కొరింథీ పత్రిక, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదు, మిమ్మును మీరే ఏం చేసుకుని శోధించుకోవాలి. శోధించటం అంటే అర్థం ఏంటి? శోధించటం అంటే అర్థం ఏంటి అమ్మా? శోధించటం అంటే అర్థం ఏంటి? పదే చెప్పండి. అడిగిందే అడగటం, ఇచ్చే వరకు ఎవరు అడిగింది అడుగుతూ యేసు ప్రభు వెనక మలబడింది ఎవరు? ఏ స్త్రీ? ఆమె ఏం చేసింది? ప్రభుని శోధించింది. మాటి మాటికి ప్రభువును శోధించింది. ఇంకొకళ్ళు అయితే అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటి మాటికి నాకు న్యాయము తీర్చో. నేను అనుకుంటున్నప్పుడు మన సోదరుడు నిజమే అట్లాంటి వాళ్ళు అయ్యి ఉంటారు అనుకున్నాను. మాటి తెల్లారిపాటికి ఆ న్యాయాధిపతి కదా, ఏ న్యాయాధిపతి? అన్యాయస్తుడైన న్యాయాధిపతి లెగిసి ఆ గుమ్మం దగ్గరకు వచ్చాడో లేదో కూర్చుందామని అప్పటికే వచ్చి నుంచుని ఉండేదంట గుమ్మం కాడ. అయ్యా నాకు న్యాయము తీర్చవా? అవును, దేవుని పిల్లలు దేవుని సన్నిధికి వచ్చి చెప్పండి ఏం చేయాలి? శోధించుకోవాలి. నువ్వు శోధించుకోవాలి. ఏమని శోధించుకోవాలి? ఎందుకు పరీక్షించుకోవాలి? ఫస్ట్ మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అది చెప్పాలా. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకోండి. ఏమండి, క్రిస్మస్ పండుగ వస్తుందండి, మా అమ్మగారింటికి వెళ్ళాలండి. ఏమండి, వారం ముందే మొదలు పెడతారు ఎవరు? కొత్తగా పెళ్ళైన వాళ్ళు భర్తని. ఏమండి, మా అమ్మగారింటికి వెళ్ళాలండి. 10 రోజుల ముందు 15 రోజుల ముందే మొదలు పెడతారు. మా అమ్మగారింటికి వెళ్ళాలని రోజు చెప్పండి ఏం చేస్తారు? బయట అడగరు. బయట అడిగితే అత్తగారు మామగారు ఏమన్నా అనుకుంటారని ఎక్కడ అడుగుతారు? ఎక్కడ అడగాల? ఎక్కడ అడిగితే భర్త మాట వింటాడో? జ్ఞానం కలిగిన స్త్రీ అర్థం చేసుకుంటుంది. భర్త భార్య మాట వినాలి అంటే ఎక్కడ వినాలి?
ఎక్కడ చెప్తారు? అది కూడా నేను చెప్పాలా? ఎక్కడ చెప్తే వింటాడో తెలుసా? నువ్వు అన్నం తినేటప్పుడు చెప్పినా వినడు, కూర్చుని మాట్లాడినప్పుడా వినడు. ఎప్పుడో తెలుసా? పడక గదిలోకి వెళ్ళిన తర్వాత చెప్తే ఖచ్చితంగా వింటాడు, ఎవరైనా వింటారు. అందుకే ఎంత వారలైనా అంతే. శోధించటం అది ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కాదు బిడ్డలారా. నిన్ను నువ్వు నెలంతా శోధించుకోవాలి. నెలంతా ఈ మాసమంతా కూడా నువ్వు శోధించుకోవాలి. ఏమని? నేను విశ్వాసము గలదానై ఉన్నాలో లేదు, నేను విశ్వాసము గలవాడనై ఉన్నానో లేనని మనల్ని మనం ఏం చేయాలి? శోధించుకోవాలి. శోధించుకుని తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలి? 2వది పరీక్షించుకోండి. 3వది మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరగరా. శోధించుకునే బిడ్డలు, ప్రార్థన చేసే బిడ్డలు, ప్రభు దగ్గరకు వచ్చే బిడ్డలు, ప్రార్థన చేసేవాళ్ళు, శుతించేవాళ్ళు, శోధించుకునేవాళ్ళు, ప్రభు నాలో ఉన్నాడా లేదా అనే సంగతి తెలుసుదా తెలీదా? చెప్పరేంటి? దేవుడు నాలో ఉన్నాడు అనేది తెలుసుదా తెలీదా? ఏ పొరపాటు చేయని వ్యక్తి, ఏ అక్రమం జోలికెళ్ళని వ్యక్తి, ఎటువంటి దానికి చోటివ్వని వ్యక్తి, కేవలము దేవునికి మాత్రమే హృదయంలో చోటిచ్చే వ్యక్తి వాళ్ళు అనుకుంటారు, నా ప్రభు నా హృదయంలో ఉన్నాడు, నా ప్రభు ఆత్మ నాలో ఉంది, నా ప్రభు మనస్సు నాలో ఉంది, నాలో నా దేవుని ఆత్మ ఉంది, అందుకని ఇక నేను ఎటువంటి దుష్టత్వానికి అవకాశము ఇవ్వను. దేవుని ఆత్మ నాలో ఉంది అనే ధైర్యం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. అంతే. దావీదు ఏమన్నాడు? పొరపాటు చేసినా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఏమన్నాడు? దేవా, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకు అన్నాడంటే దేవుని ఆత్మ ఉందా, వెళ్ళిపోయిందా? ఉంది. ఆత్మను తీసివేయొద్దు అన్నాడు, సన్నిధిలో నుంచి త్రోసివేయొద్దు అన్నాడు. అది క్షమాపణ కలిగిన ప్రార్థన, అది తగ్గించుకునే ప్రార్థన. కొంతమంది ఏది చేసినా దాన్ని ఒప్పుకోరు, అస్సలు ఒప్పుకోరు. వాళ్ళకి చేయటం అలవాటు కానీ ఒప్పుకోవటం అలవాటు ఉండదు, పరీక్షించుకోవడం అలవాటు ఉండదు, పరిశోధించుకోవడం అలవాటు ఉండదు, శోధించుకోవడం అలవాటు ఉండదు. అరే, నేను విశ్వాసం కలిగిన ఉన్నానా లేదా, నేను విశ్వాసం కలిగిన బిడ్డగా ఉన్నానా లేదా, విశ్వాసం నాలో ఉందా లేదా, నా జీవితం ఏంటి, నా పరిస్థితులు ఏంటి అని అనుదినం పరీక్షించుకుని పరిశోధించుకుని ప్రభు కొరకు నిలబడితే ప్రభు ఆత్మ నీలో ఏలుబడి చేస్తుందన్న సంగతి నీకు తెలుస్తుంది. ఇప్పుడు గర్భవతైన తల్లి గర్భములో బిడ్డ ఉన్నాడన్న సంగతి ఎప్పుడు తెలుస్తుంది? మా డాక్టర్ అమ్మా చెప్పు. అవునా? అరే, తన్నేటప్పుడు అను. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు? ఇడి తిరిగినప్పుడు ఒక తన్ను, ఇడి తిరిగినప్పుడు తన్ను. తల్లి అడుగుద్ది, అమ్మ లోపల బిడ్డ తిరుగుతుందా? ఏంటమ్మా ఇటు తంతున్నాడు, ఇటు తంతున్నాడు. ఎప్పుడు తెలుస్తుంది? మీకు మాట చెప్తా. కొండసీమలో ఉన్న ఆమె దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళింది ఒక ఆమె. ఎవరు చెప్పండి? మరియా పరుగు పరుగున వెళ్ళి కొండసీమలో ఉన్న ఎలిజబెత్తున ఇంకేం తేడా ఉందా? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఎలిజబెత్కు చెప్పింది మాట. ఏమని? వందనాలు చెప్పింది. ఇంకా అసలు విషయము చెప్పలే. ఫస్ట్ వెళ్ళి వందనాలు చెప్పింది. వందనాలు చెప్పటమే ఆమె గర్భములో ఉన్న శిశువు గొంతులేసాడు. చప్పట్లు కూడా ప్రభుత్వం భయపరచండి. అది వెళ్ళి వందనాలు చెప్పంగానే ఎలిజబెత్ అమ్మకి అప్పుడు ఎన్నో మాసం?
6వ మాసం అంటే 6వ మాసానికి బయట మరియమ్మ గారు వెళ్ళి ఎలిజబెత్ అమ్మకు వందనాలు చెప్పిన సంగతి గర్భములో ఉన్న యోహాను గారికి తెలిసిందా లేదా? అందుకని ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడండి? అబ్బా, వందన వచనం వినగానే గర్భములో ఉండి ఏం చేశాడంట? గొంతులేసాడంట. బయట గొంతులు వేయటం కాదు, గర్భంలో ఉండగానే గొంతులేసాడట. శుభవార్త అండి. చెప్పండి, వార్త అది శుభవార్త. అరే, మన జీవితంలో మనం దేవుని కొరకు బ్రతుకుతున్నాం, దేవునితోనే ఉంటున్నాం, దేవునిలోనే ఉంటున్నాం, సహవాసాలు ఉంటున్నాం, సంఘంలో ఉంటున్నాం, ప్రతి విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం, ప్రభువుని అడుగుతున్నాం. ఏంటి పరిస్థితులు? ఎందుకు ఇలాగ జరుగుతుంది? ఇలా జరగడానికి కారణం ఎవరు? ఎందుకు ఇలాగ జరుగుతుంది అని మనల్ని మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. ఈ పరిస్థితులు రావటానికి నేనే కారణం. అంతే. తల్లి అయినా తండ్రి అయినా ముందు కుటుంబంలో దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఇలా ఉండటానికి పరిస్థితులు మేమే. నిజమే బిడ్డలారా, ఈ 3 దినాల నుంచి ఏకాంత ప్రార్థనలో మేము అడిగేది అదే దేవుణ్ణి. ప్రభువా, బిడ్డలందరూ మందిరానికి రాకపోవడానికి ఎవరు? మేమే కారకులు. మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని క్షమించండి. 3 దినాలు ఉపవాస పూటలు పెడితే బిడ్డలందరూ మందిరం నిండా నిండిపోయే బిడ్డలు ఎందుకు వెళుతూ కనపడుతుందయ్యా? ఈ వెలుతుగా ఉండటానికి కారకుణ్ణి నేనే. నన్ను క్షమించయ్యా. బిడ్డలారా, అన్యులు అడుగుతారు, ఈ వాడ ఈ రకంగా అల్లల్లాడటానికి గల కారణం ఎవరంటే, యోనా ఏమన్నాడు? నన్ను బట్టే. ప్రతి ఒక్కరూ ఉపవాస కొడుకు వెళ్ళపోయానే, నన్ను బట్టే ఆటంకాలేమో నా కుటుంబంలో. అయ్యో, నేను ఎప్పుడు వెళ్ళాలి? బిడ్డలారా, ఆదివారం వస్తేనేమో సందు లేకుండా కూర్చుంటావా? ఉపవాస కొడలు పెడితేనేమో అక్కడక్కడ సందులా, ఖాళీయా? కారణం ఏంటి? నిన్ను పరీక్షించుకోవలసినది 3 దినాలు. నెలంతటికి నువ్వు పరీక్షించుకోవాలి, నెలంతటికి నువ్వు పరిశోధించుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకోవడానికి ఇష్టపడరు, చెప్పుకోవడానికి ఇష్టపడరు. నేను చెవులో చెప్పట్లేదుగా, ఎక్కడ చెప్పాలి? నువ్వు మోకరించి దేవునికే చెప్పుకో. నువ్వు మోకరించు, నీ ముందే నిలబడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ స్వరం వింటాడు ఆయన, నీ స్తుతి వింటాడు ఆయన, నీ కన్నీరు చూస్తాడు ఆయన. పశ్చాత్తాప హృదయాలు లేకుండా, హృదయాలలో దేవుని ఆత్మ ఉందో లేదో తెలియకుండా ఎలా బ్రతుకుతామండి? ఎలా బ్రతుకుతాం? ఆత్మ నీలో ఉందన్న సంగతిను నువ్వు తెలుసుకున్న రోజున పరుగులెత్తాలి ప్రభు సన్నిధికి. దేవుని ఆత్మ నిజంగా నీలో ఉంటే నువ్వు అక్కడ ఉండలేవు. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మ నిన్ను మందిరానికి ఏం చేస్తుంది? తరుముద్ది. దేవుని ఆత్మ నిన్ను తరుముద్ది మందిరానికి. వెళ్ళు అని. ఆత్మ లేని వాళ్ళు ఏం చేస్తారు? అట్టగా ఉంటారు వాళ్ళు. దేవుని ఆత్మ లేని బిడ్డలు, ప్రభు ఏమన్నాడు? నా ఆత్మ లేని వారు అంతే. నేను అనవసరం లేదండి, వాక్యమే చెప్తుంది. నా ఆత్మ ఎవరిలో నిలిచి ఉంటుందో వారు నా వారు. నీలో దేవుని ఆత్మ నిలిచి లేదు, నువ్వు దేవుని బిడ్డవు కాదు. నువ్వు దేవుని బిడ్డవైతే నీలో దేవుని ఆత్మ నిలిచి ఉంటుంది. దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు మందిరాలకు పరుగులెత్తుతారు, దహదహలాడుతూ ప్రభు సన్నిధికి ఉరుకులెత్తుతారు. బిడ్డలారా, ఉరుకులెత్తుతారు.
దావీదు దేవుని పాదాల దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా నన్ను పరీక్షించు నాయనా, నన్ను పరిశోధించు, నేను ఎలాగున్నాను నీ దృష్టికి, నీ దృష్టి ఎదుట నేనే చెడుతనమును చెయ్యలేదు అంటూ ప్రార్థన చేస్తాడు. అయ్యా నువ్వు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదయ్యా, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు. అంతే. ఎవరు అసహ్యులు అంటే పాపం చేసేవాళ్ళు, దేవునికి అసహ్యులు. అందుకే నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు, వాళ్ళు ఉండలేరు. ఎందుకు రాలేకపోతున్నారంటే వాళ్ళు ఉండలేరు. పాపం వాళ్ళ ముళ్ళ మీద కూర్చోబెట్టట్టు ఉంటుంది మందిరంలో. పాపపు స్వభావాలు వాళ్ళ మనసు నిండా నింపుకొని బ్రతుకుతున్నారు. అందుకే పరిశుద్ధ మందిరానికి వచ్చి కూర్చుంటే ముళ్ళ కంప మీద కూర్చున్నట్టు ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు లేచి వెళ్దామా, ఎప్పుడు లేచి వెళ్దామని. బిడ్డలారా, ఈ రోజు నువ్వు మందిరాన్ని గురించి నిర్లక్ష్యం చేస్తే రేపు నీ ఆత్మను గురించి దేవుడు నిర్లక్ష్యం చేస్తాడు. నీకు దిక్కెవడా రోజున నీ పక్షాన నిలబడేవారు ఎవరు? సజీవులు ఉన్నప్పుడే, బ్రతుకున్నప్పుడే నీ పక్షాన నిలబడేవారు ఉన్నారు, నీ కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. నువ్వు చనిపోయాక ఎవరు చేస్తారు? అయ్యా మన్ను నిన్ను స్తుతించునా? మృతులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్తారా? ఎవరు చెప్తాడండి? సచ్చినోడు ఏం మాట్లాడతాడు? సచ్చినోడు శరీరం ఏం స్తుతిస్తుంది? నువ్వు బ్రతుకున్నప్పుడే దేవుని స్తుతించాలి, బ్రతుకున్నప్పుడే దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుని ఆత్మ కలిగి ఎవరైతే బ్రతుకుతారో, పరిశుద్ధాత్మ నింపుదల ఎవరైతే కలిగి ఉంటారో, పరిశుద్ధాత్మ దేవుని ఎవరైతే హృదయములోకి చేర్చుకుంటారో వారే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. అట్టి వారి కొరికే నిత్య సియోను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరి కోసం? వాళ్ళ కోసమే, వారి కోసమే సియోను. దొంగలకి, వ్యభిచారులకి, మాంత్రికులకి, విగ్రహారాధికులకి, అహంకారులకి, అన్యాయస్తులకి, ఈ లోకంలో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా తిరిగే వారికి నిత్య సియోనులో ఎక్కడ స్థలం ఉంది? పరిశుద్ధతను ఆశించి పవిత్రతను కోరుకొని క్రీస్తు యేసు రక్తములో కడగబడి ఆయన ఆత్మను హృదయములో చేర్చుకుని ఆయన కొరకు సాక్షిగా బ్రతికి చచ్చేవనుకో నీకేం దొరుకుతుంది? నిత్య సియోను దొరుకుతుంది. అంతేగాని ఊరికే పైపైన భక్తి చేసి పై పని చేసుకుని ఊరికి నేను మందిరానికి వచ్చినంత మాత్రం నీకు పరలోకం రాదు. ఉంటే చల్లగానే నుండు, లేకపోతే హెచ్చగానే నుండు. దేవుడు కోరుకున్నది అదే. కనుక ఈ రాత్రి కాలం ముందు బిడ్డలారా, ముగింపులో ఒక మాట చెప్తాను నేను. పౌలు అన్నాడు, మిమ్మల్ని మీరే శోధించుకోండి. ఎందుకు? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని వాక్య భాగంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాత్రి కాలమందు మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగాలి. వారమంతా కూడా, వారపు దినాలు ప్రతి మనుష్యుడు క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డలు, పవిత్రతను ఆశించిన బిడ్డలు, సులువ రక్తములో కడగబడి పరిశుద్ధతలో బ్రతుకుతున్న బిడ్డలు ప్రతి దినము ఏం చేయాలి తెలుసా? చెప్పండి, ఏం చేయాలంట? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఈరోజు ఎలాగున్నాను, రేపు ఎలాగుంటాను? ఈరోజు నా జీవితం బాగానే ఉంది, రేపు ఎలాగుంటుందో? ప్రతిదినం పరీక్షించుకొని
ప్రభు దినం వరకు పరీక్షించుకోవాలి, ప్రభు దినం వరకు పరిశోధించుకోవాలి, ప్రభు దినం వరకు మనల్ని మనము శోధించుకోవాలి. ప్రభు దినం వచ్చేసరికి మనల్ని మనము ప్రభు యొక్క శరీరం కొరకు, ప్రభు రక్తం కొరకు మనల్ని మనం ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి, మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి, మన బ్రతుకును సిద్ధపరచుకోవాలి. కారణం ఏంటో తెలుసా? మీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలుగుతుంది. భయము కలిగి వారమంతా దేవుని ఎదుట ప్రవర్తించాలి. వారమంతా కూడా దేవుని ఎదుట మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటూ, వారమంతా కూడా ప్రభు ఎదుట మనల్ని మనం ఎలాగున్నామో పరిశోధించుకుంటూ, పరీక్షించుకుంటూ, మనల్ని మనం తెలుసుకుంటూ, దేవుని ఆత్మ నాలో ఉందా, నాలో దూరం అయిపోయిందా? దేవుని ఆత్మ నాలో ఉందా, నాకు వేరుగా వెళ్ళిపోయిందా? ఈరోజు ఆత్మ నాలోనే ఉంది, ఈరోజు ఆత్మ నాలోనే ఉంది. 6 దినాలు దేవుని ఆత్మ నీలో ఉందో లేదో నిన్ను పరీక్షించుకో. ఎందుకో తెలుసా? ఆత్మ నీలో ఉంటే నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడివి. ఆత్మ కానీ బయటికి వెళ్ళిపోతే సంసోను లాంటి జీవితం అయిపోద్ది. సంసోనులో నుంచి దేవుని ఆత్మ ఎడబాసిన సంగతి సంసోనుకు తెలియలే. అలాంటి స్థితి మన కొత్త బిడ్డలారా, దేవుని ఆత్మను మనం కలిగి ఉందాం. ఎందుకో తెలుసా? నీవు కలిగి ఉన్న విశ్వాసం నీవు గట్టిగా పట్టుకో. వారమంతా కూడా నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ప్రభు కొరకు స్థిరపడు, ప్రభు కొరకు బలపడు. అప్పుడు నిన్నేది కూడా ఆటంకపరచలేదు. దేవుని ఆత్మ నీలో ఉంటే ఏ దుష్టుడు నీ మీద ఏలుబడి చెయ్యజాలడు. అలాంటి విశ్వాసం కలిగి ప్రభు కొరకు బ్రతకాలని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దయగలిగిన దేవుడు వాక్యాన్ని మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.